అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శేఖర్, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్. ముఖ్యంగా ఈ ఈ సీజన్లో మేము గమనిస్తున్నది ఏంటంటే చాలామంది పిల్లలు లూజ్ మోషన్స్, వామిటింగ్స్ తోటి బాగా క్రిటికల్గా వస్తున్నారు. సో పిల్లలు మామూలుగా ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పుడు వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే మాత్రం తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు సివియర్ డిహైడ్రేషన్ కండిషన్లో, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయిపోయి, దాంతోపాటు బీపీ పడిపోయేసేసి సో అపస్మారక స్థితిలో కూడా వస్తున్నారు. కాబట్టి సో ఇట్ ఈస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్లోకి తీసుకుపోవడం అనేది మంచి విషయం కాదు. సో అందుకని చెప్పేసి అందరూ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మాత్రం డెఫినెట్గా మనం వీళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అట్లాగే కలుషితమైన ఆహారం తినకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాలం లోపల మనం బయట నుంచి ఆహార పదార్థాలు కాకుండా ఇంట్లో తయారు చేసిన వేడివిడిగా తినే ప్రయత్నం చేయండి. వాటర్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా కాచి చల్లార్చిన చేసి తాగించే ప్రయత్నం చేద్దాము. అట్లాగే మనము ఒకవేళ వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయంటే మాత్రం డెఫినెట్గా కింద నుంచి ఎంత పోతుందో, లాస్ అవుతుందో పైనుంచి ఎంతో కొంత పైనుంచి రీప్లేస్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇంబ్యాలెన్స్ అయిపోయేసి బీపీ పడిపోయేసి కిడ్నీ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. అట్లాగే మనము పాలు తాగే పిల్లలు ఎంతవరకు పాలు తాగుతున్నారు అంటే వాళ్ళకి పాలు సరిపోతున్నాయా లేదా, మూత్రం ఎట్లా ఉందో గమనించాలి. రోజుకి 6 సార్లు మూత్రం పోతే మన పిల్లలకి ఇబ్బంది లేదు. మూత్రం 6 సార్ల కన్నా తక్కువ తాగేసేసి సరిగ్గా పాలు తాగకపోవడము, అట్లాగే ఎక్కువసేపు పడుకోవడము, కొంచెం ఇరిటబుల్గా ఉండడం ఉంటే మాత్రం చక్కగా తీసుకొచ్చి చూపించుకోవాలి. మిగతా ఇంతకన్నా పెద్ద వయసు పిల్లలు కూడా వాళ్ళు మోషన్స్ మరియు వాటర్ కలర్ ఎట్లా పోతున్నది, కంటెంట్ ఎట్లా ఉన్నది, అట్ ద సేమ్ టైం తాగుతున్న దానికి పోస్తున్న దానికి ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా, వాళ్ళు తాగే పరిస్థితిలో ఉన్నారా లేదా, మూత్రం పోసి ఎంతసేపు అయింది, ఇవన్నీ గమనించేసేసుకొని తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం పడుతుంది. అట్లాగే ఇంటి దగ్గర మనం తీసుకున్నట్టయితే ప్రథమ చికిత్సలో భాగంగా ఇంట్లో అవైలబుల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పిల్లలకి పట్టించినట్టయితే ఎంతో కొంత మనకు హోమ్ మేడ్ రెమెడీ మనం తయారు చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా మనము రవ జావా, సాబ్దానా గంజి, అట్లనే మనం ఇంట్లో తయారు చేసుకునే ఓఆర్ఎస్, చిటికెడు ఉప్పు, చెంచాడు పంచదార ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసేసుకొని మనం ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసుకొని వాళ్ళకి ఒక చెంచా ఇస్తూ ఉన్నట్టయితే మనము అట్లీస్ట్ హాస్పిటల్ చేరే లోపల వాళ్ళకి మనకు ప్రాణాలకు అపాయం జరగకుండా మనం వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో ముఖ్యంగా మనము హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా జరిగేసేసి తర్వాత పిల్లలకి పాలు పడుతూ ఉంటారు. ఆ పాలు పట్టే బాటిల్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తినిపిస్తున్న గిన్నెలు కానీ ప్లేట్లు కానీ వాటిని మనం సరిగ్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకొని ఇచ్చినట్టయితే వీటి ద్వారా మనకి ఇన్ఫెక్షన్ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఆ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం వల్ల మనము ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాణం కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.